ఈరోజు పాత గుంటూరు యాదవ హైస్కూల్లో ఏలికా సీతారామమ్మ సంక్షేమ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ మరియు ఫౌండర్ ఏలికా శ్రీకాంత్ అధ్యక్షతన ఫ్రీ మెగా మెడికల్ క్యాంపును వైఎస్ఆర్సీపీ పార్టీ అంబటి రాంబాబు మరియు లేళ్లపిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. గుంటూరు ఏరియాలో మెగా క్యాంప్ దీంట్లో కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థో, జనరల్ మెడిసిన్ అన్ని స్పెషాలిటీస్ అందరు డాక్టర్స్ చెకప్ అని చేస్తున్నాము. ఇక్కడ అందరూ కొలెస్ట్రాల్ టెస్టులు, థైరాయిడ్ టెస్టులు మరియు ఎకో స్కానింగ్ కూడా మనం హాస్పిటల్లో అందరికీ ఉచితంగా చేస్తున్నాం. సో దీంట్లో చాలామంది పేద పేషెంట్స్, ఆపరేషన్ అయిపోయిన వాళ్ళు, మందులు వాడుకునే వాళ్ళని అందరికీ వివరంగా ముందు ఎగ్జామిన్ చేసుకొని వాళ్ళ తగ్గ మందులు అన్ని ఇది ఆర్గనైజర్స్ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాము. సో ఇంతమంది పేద ప్రజలకి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ క్యాంప్ అనేది మాత్రం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చాలా అందరూ బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ క్యాంప్. థ్యాంక్ యూ. యాదవ్ వారి నాయనమ్మ గారు సీతారామమ్మ గారి జ్ఞాపకార్థం వారితో పాటు ముందు ఇక్కడ పరీక్షలు చేసి వారికి రోగ నిర్ధారణ చేసి వారికి చాలా సంతోషం. దీనివల్ల ఏం జరుగుతుందంటే అలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్యం మీద ఎప్పుడైతే ఉచితంగా ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించారు, పేద ప్రజానీకం రావడం, ఆ పేద ప్రజానీకం టెస్టులు ఫలితాలు చూసిన తర్వాత ఈ సందర్భంగా పేద ప్రజానీకానికి ఈ రకమైన సేవ చేస్తున్నటువంటి శ్రీకాంత్ లాంటి వారిని మనం అభినందించాలి, ప్రోత్సహించాలి. పేదలకు వైద్యం, విద్య ఎంత వీలైతే అంత అందుబాటులోకి తీసుకొస్తేనే ఆరోగ్యాలు బాగుపడతాయి, పిల్లలు చదువుకుంటారు. దాంట్లో ఒక బాధాకరమైనటువంటి అంశంగా తయారు కాబోతుంది. అందువల్లనే పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలి అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాల గవర్నమెంట్ కలిసి ఉద్యమ రూపాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు గుంటూరు తూర్పు నాయనమ్మ మెడికల్ క్యాంప్ ప్రతి ఒక్క పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఇలాంటి వెళ్ళలేక వాళ్ళు తెలియక చాలామంది ఇంట్లోనే ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టడం వల్ల ఎంతోమంది పేదవాళ్ళు హాస్పిటల్ అందటం చక్కగా అన్ని బేసిక్ కాకుండా ఇక్కడ అన్ని వాళ్ళకి సంబంధించిన కొలెస్ట్రాల్ లేకపోతే ఏవేవి టెస్టులు దాదాపుగా 2,000, 3,000 అవుతుందో దీంట్లో హాస్పిటల్స్ ఏలికా శ్రీకాంత్ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి మెడికల్ క్యాంపులు సేవా కార్యక్రమం చేయాలి అంటే అందరూ చేయలేరు, కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది రావట్లేదు. వారి నాయనమ్మ జ్ఞాపకార్థం ఏలికా సీతారామమ్మ గారిని ఆశ్చర్యం చెందుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ప్రజానికం వందలాది మంది ఈ క్యాంపుకు వచ్చి తమకున్నటువంటి ఆరోగ్య సమస్యలను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తుకు సంబంధించి కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా